నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు మరింత పదును పెడుతోంది. కేసీఆర్ ఆనవాళ్లు తుడిచే కుట్రలో భాగంగా విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. పీసీసీ చీఫ్ పీఠం పార్టీలో కలకలం రేపుతోందా అంటే అవునని సమాధానం వస్తోంది. అటు తెలంగాణలో ప్రకృతి విలయతాండవం చేసింది. మరి కేంద్రం సాయం చేస్తుందా? సీఎం వరద సాయం తెగలగడా? తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తినా బాధితులకు అందిన సాయం మాత్రం సున్నానే. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. నిర్బంధాలతో కప్పిపుచ్చుకోలేరన్న దేవి ప్రసాద్. ఖమ్మంలో భారీ విధ్వంసం సృష్టించిన వరదలు, దిక్కుతోచని స్థితిలో ప్రజలు. రేషన్ కార్డు లేని వాళ్లే ప్రాధాన్యంగా రుణమాఫీ సర్వే. జాబితా నుంచి 1,00,000 మంది రైతుల పేర్లు గల్లంతు. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు, గణనాథుడికి తొలి పూజలు. ఆస్ట్రోనాట్స్ లేకుండానే తిరిగొచ్చిన స్టార్ లైనర్ క్యాప్సూల్స్. సునీత, విల్మోర్లను త్వరలోనే తీసుకొస్తామన్న నాసా. రాకాసి తండాపై ఆకేరు వాగు పంజా విసిరింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో వరద విలయం నుంచి రాకాసి తండా ఇంకా కోలుకోలేదు. సమీపంలో గుట్టలు, గ్రామంలోని డాబాలు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు ప్రజలు. కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ భవిష్యత్తేంటో తెలియని అయోమయంలో పడిపోయారు. వరద విలయం కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే వారిని ఎక్కువ బాధిస్తోంది. రాకాసి తండాలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆకేరు ముంచెత్తిన రాకాసి తండాలో దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి సాంబా గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల దాటికి అతలాకుతలమైనటువంటి తిరుమలాయపాలెం మండలం రాకాసి తండలో మనం ఇది అజ్మీరా తండా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఒక ఆమ్లెట్ విలేజ్. ఈ విలేజ్కి సంబంధించి కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆకేరు, ఇప్పుడు మన కెమెరా పర్సన్ నాగరాజు చూపిస్తున్నటువంటి ఆకేరు దగ్గర ఉన్నటువంటి వరద వచ్చి మొత్తం ఈ గ్రామాన్నే తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ గ్రామస్తులు, మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇంట్లో ఉన్నటువంటి గ్రామస్తులు కనుక తెల్లవారుజామున లేవకుండా ఉంటే మొత్తం ఈ గ్రామం శ్మశాన దిబ్బ అయిపోయేటువంటి పరిస్థితి ఉండేది. మరొక మోరంచపల్లి, ఏదైతే మేడారం దగ్గర 2-3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలో మోరంచపల్లి గ్రామం ఎట్లయితే మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయిందో, ఈ రాకాసి తండ గ్రామం కూడా ఆకేరు వరదలో చిక్కుకుపోయింది. మనతో పాటు ఉన్నటువంటి ఈ పెద్ద మనిషే ఈ గ్రామంలో ఉన్నటువంటి 70 కుటుంబాల యొక్క ప్రాణాలు కాపాడినటువంటి మనిషి. ఆయన అడుగుదాం, ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎట్లా ఆయన గుర్తించాడు. నీ పేరేందే పెద్ద మనిషి, అసలు నువ్వు ఎట్లా చూసినావు ఈ వరద ఏంది, నీకు ఎట్లా తెలిసింది అసలు ఆ రోజు? బాగా వర్షం వచ్చింది సార్. బాగా వర్షం అంటే మనం సాయంత్రం 5 గంటల కానీ తలిగింది. తలికే వరకు నేను రేకుల కింద పడినా. మేకలు ఉన్నాయి. మేకలు ఉన్నప్పుడు ఇక అటు ఆనా ఇటు ఆనా పండుకున్నా, కాసేపు పండుకున్నా. 2-3 ప్రాంతాల లేచేవరకు అటు చూసేవరకు మెరిసినప్పుడే వర్షం నీళ్ళు అవ్వబడుతున్నాయి. మళ్ళీ అటు నుంచి వచ్చేవరకు మళ్ళీ ఇంకో డీబీ కాడికి వచ్చినాయి. డీబీ కాడికి వచ్చేవరకే మామూలుకి ఇక ఉరికొచ్చిన, ఇక తట్టుకోలేక మామూలుకి లేపిన. పెద్దోనికి లేపేవరకే లేవలే. తలుపు కొట్టేవరకే అరే చెల్లుదేరా నీళ్ళు ఇటు వచ్చినారా అన్న, అంతా వరద పారుతుంది. వీడికి వచ్చినాయి నీళ్ళు. వీడికి వచ్చేవరకే నేను ఇక భయపడ్డా. అమ్మ ఇక మేకలు ఇడిచినా, గొడ్లు ఇడిచినా, ఇక నేను ఇక ఉరుకుడు చూపిన. మళ్ళీ ఆడికి పోయేవరకే గుండె ఆగిపోయింది. నాది గుండె ఆగిపోయాక మళ్ళీ వచ్చి లేపేవరకు మొత్తం తట్టపుట్ట ఏం చదవలే. ఇక ఒక్క బొక్కు తీయలే, ఒక్క కాగితాలు తీయలే, ఏం లేదు. ఏం లేకుండా ఇక అందరినీ ఎవరే పోతున్నారా ఏరు వస్తుంది అని అంటే మొత్తం నేనే లేపిన సార్. మొత్తం వచ్చింది అసలు వీడికి వచ్చినాయి. ఇక మావాడు అసలు ఇక వద్దురా అంటే మళ్ళీ వస్తాడు. కాగితాలు పోయినా అని అంటాడు. కాగితాలు పోయినా ఏం లేదు, కానీ మనం జీవితం బతకాలన్నా పోయినాం. ఇక మొత్తం ఏం లేదు, మాది ఊడ్చుకొని పోయి సార్. ఇక అంతే. కానీ మేము మా నాయన గొడ్లు కొన్ని పోగొట్టుకుండు, మేకలు, కోళ్ళు అన్నీ పోయినాయి సార్. అన్నీ పోయిన తర్వాత మేము లాస్ట్ టైం మా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేశానంటే ఒక ఎద్దు రివర్స్ తిరిగినప్పుడు ఆ ఎద్దును మేము కట్టేసరికి సాయి
మంగిలాలు, రాజు, వెంకటేశ్, బిక్కు వీళ్ళు ఒక 5గురు టీం ఉన్నాం సార్ మేము. అంటే ముసలోళ్ళు ఈ ఇంట్లో మొత్తం ఒక 30 మేకలు ఉన్నాయి సార్. ఈ 30 మంగిలాలు ఇద్దరు కాపాడి మెట్ల మీద వేసి వచ్చారు సార్. ప్లస్ బాణుత నాన్న ఇంట్లో కూడా మేకలన్నీ పైకి వేసి వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది. నేను ఇన్ఫర్మేషన్ వరకు ఇచ్చాను సార్, నాది కాలు ఇరిగింది సార్, అందువల్ల పనులన్నీ వాళ్ళే చేశారు. ఒక ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు సార్. డాబా లేకపోతే మీ పరిస్థితి డాబా మాకు కొద్దిగా నీళ్లు ఫ్లోటింగ్ తగ్గంగానే కొద్దిగా ధైర్యం వచ్చేసింది. ఆ టైంలోనే మాకు ఈ పెద్ద లైన్, హెవీ లైన్ ఉంది కదా సార్, డోమ్ అని పేలింది. అది పేలంగా జరుగుతున్నప్పటికి కూడా మీరు ఎవరిని అడగలేదా, రక్షించమని ఎవరిని కోరలేదు? అధికారికి ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఏ అధికారికి ఫోన్ చేసినా వస్తున్నాం, రెస్క్యూ టీం పంపిస్తున్నాం, అది పంపిస్తున్నాం, ఇది పంపిస్తున్నాం అన్నట్లు, కానీ ఒక్క అధికారి కూడా త్వరగా మమ్మల్ని ఆదుకోలేదు సార్. చిన్న చిన్న పిల్లలు ఆకలికి తట్టుకోలేక, తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం సార్. కొంతమంది ఆ గుట్టలు ఎక్కాము, కొంతమంది డాబాల మీద ఉన్నాం, కొంతమంది బళ్ళలో ఉన్నాం. ఒక 70 నుంచి 75 మంది దాకా ఇక్కడ డాబా మీద, ఇక్కడ స్కూల్లో ఉన్నాం సార్. చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు దాకా మాకు ఏ అధికారి ఆదుకోలేదు సార్. అది అన్నారు, ఇది అన్నారు. వరద తగ్గి కూడా దాదాపు ఇప్పుడు 5 రోజులు అవుతుంది, 5 days అవుతుంది సార్. రెస్క్యూ టీం వరద ఇంకో 1/2 అవర్ 1 అవర్ అయితే మేము వెళ్ళిపోయేటోళ్ళం సార్. మిమ్మల్ని ఎవరైనా కాపాడినరా, లేకపోతే వరద తగ్గితే మీరు బయటకు వచ్చారా? మేము వరద తగ్గిన తర్వాతకే కిందకి దిగి మొత్తం తండలో మొత్తం కూడా ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అని చెకింగ్ కూడా చేశాం సార్. ఏ అధికారికి ఫోన్ చేసినా మేము పంపిస్తున్నాం, వస్తుంది, అదంటుంది, ఇదంటుంది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఎవరు రెస్పాండ్ కాలేదా? ఎవరు రెస్పాన్స్ కాలేదు సార్. ఈ మొన్న వచ్చారు, ఏదేదో హామీలు ఇచ్చారు. ఇప్పుడు దాకా దాని గురించి తినడానికి తిండి లేదు, చిన్న చిన్న పిల్లలు తాగడానికి నీళ్లు కూడా సరిగా ఇప్పుడు వస్తుంది. సప్లై చేస్తున్నాం. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. వీళ్ళు మొత్తం 0 వీళ్ళు మొత్తం కోల్పోయారు. ఫ్రిడ్జ్ అది కోల్పోయినటువంటి పరిస్థితి. టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, కట్టుబట్టలు తప్ప ఈ రాకాసి తండలో వేరే ఏం మిగలలేదు. అంటే కొత్తగా మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేసినట్లే తప్ప వీళ్ళకి మరొక ఇది లేదు. అదే కాకుండా ఈ ఊర్లో జరిగినటువంటి మరొక విషాదమైనటువంటి అంశం ఏంటంటే, అందరే రైతులు కావడంతో తినడం కోసం అందరు కూడా 3-4 పుట్ల వడ్లు, అంటే దాదాపు 20 నుంచి 25 బస్తాల వడ్లు, అట్లాగే రైస్, బియ్యం కూడా దాచిపెట్టుకున్నారు రైతులు కావడంతో. అవన్నీ కూడా నీళ్లలో తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాకాస్తండ గ్రామంలోకి ఇంకా లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల ఉన్నటువంటి ఈ విషాదకరమైనటువంటి భయానకమైనటువంటి తాలూకా ఘటనల విషయాలను మళ్ళీ పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. వరదలు తగ్గి వారం రోజులు గడిచినా ఆ వరద విలయం మాత్రం ఇంకా ఆ కళ్ల ముందే కనపడుతుంది. తిరుమలాయపాలెం మండలం రాకాసి తండ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుమలాయపాలెం మండలం రాకాసి తండలో ఉన్నటువంటి దుస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఇల్లు మొత్తం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇది డాబా అయినప్పటికీ కూడా మొత్తం రేకులతో పాటు అంటే పూర్తిగా మునిగిపోయింది. ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా ఆ రోజు కనిపించినటువంటి దృశ్యం లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో పాటు తిండి గింజలు అన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు, ఇక్కడ ఏమున్నాయి, మిక్సీల నుంచి మొదలు పెడితే చేతికేసుకునే వాచ్లు, బీరువాళ్ళల్లో కూడా ఉన్నటువంటిది పోయింది. పేదలు కావడము, కొంత ఎగువ మధ్య తరగతి వాళ్ళ రైతాంగం ఎక్కువ ఉండటంతో బంగారమో లేకపోతే చేతికి అవసరం వచ్చినటువంటి డబ్బులో ఏదో దాచిపెట్టుకున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా పోయినాయి. ఈ తండలో జరిగినటువంటి విధ్వంసం ఎంత దారుణమైన విధ్వంసం అంటే, ఒకటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు సర్వస్వం కోల్పోయారు, ఒకటి. రెండోది పంట నష్టపోయారు పూర్తిగా. పంట అంటే ఈ ఆకేరు పరిధిలో ఉన్నటువంటి వీళ్ళ పొలాలన్నీ మునిగిపోయి అన్ని రకాల పంటలు నష్టపోయినారు. మూడో అంశము వాళ్ళ ఆస్తుల నష్టం జరిగిపోయింది చాలా పెద్ద ఎత్తున. ఇక నాలుగో అంశం తిండి గింజల కోసం వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి బియ్యము, వడ్లు కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఈ ఇంటి ఓనర్ ఉన్నారు. అమ్మా, నీ పేరేంది? ఆ రోజు ఏం జరిగింది అసలు? నీకు ఏమేమి నష్టపోయినావు? తోట వేస్తే ఆకేరు వచ్చేసి అంతా మునిగిపోయింది. ఏం లేదు, చేనులో ఆధారం మొత్తం ఆగం అయిపోయినాయి. కిరాణా షాప్ పెడితే కిరాణా షాప్ అయిపోయింది, ఏం లేదు. తిండికి కూడా బియ్యం లేదు, ఒడ్లు తడిసిపోయినాయి, గొడ్లు వెళ్ళిపోయినాయి, మేకలు అంతా ఆగం ఆగమైంది. మాది కూలి బతుకు అయిపోయింది సార్. మాకైనా ఎవరైనా ఆదుకోండి. నీ ఒక్క కుటుంబానికి ఎంత నష్టం జరిగి ఉంటుందమ్మా? అంటే నీ ఇంట్లో జరిగిన నష్టము? పేపర్ తోట వేసాను, 1,00,000 రూపాయలు అయినాయి. పేపర్ తోట వేస్తే కిరాణా షాపు 1,00,000 రూపాయలు. ఇవన్నీ చాలా నష్టపోయానండి. నాకు ఎవరైనా ఆదుకోవాలని కోరుకుంటారు. మరి మీ ఊరు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు కదమ్మా, ఆయనకు చెప్పారా? ఆయన ఆదుకోమని అడిగారా? ఏందమ్మా మరి ఇప్పుడు వారం సార్ అడిగితే మేము చేస్తాం, ఇల్లు ఇస్తాం, ఇది అని చెప్పిపోయారు. ఇంతవరకు ఎక్కడ ఇప్పుడు 5-6 రోజులు అవుతుంది. మళ్ళీ రాలేదు. ఎట్లా మరి మీ బ్రతుకులు ఎట్లా బాగుపడాలి? ప్రభుత్వం ఆదుకోదు, మీకు కోలుకునే పరిస్థితిలో మీరు లేరు. మీరు ఎట్లా బాగుపడతారు? ఇక
మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ మేము ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం మాకు ఇల్లు కావాలి, ఇల్లు జాగా కావాలి, మాకు నష్టపోయిన అంత కట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము. కన్నీళ్లు దిగమింగుతున్నారు, గట్టిగా నోరు పెగలనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉన్నాయి 70 ఇళ్ళు. ఆ 70 ఇళ్లలో కూడా మొత్తం కుంగిపోయి కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే 1-2 డాబాలు కనుక, అంటే ఈ ఇంట్లో ఊర్లో ఉన్న డాబాలు 1-2 కనుక ఉండుంటే, లేకపోయి ఉంటే కనుక ఇందులో మనం ఈ ఊరిని శవాల దిబ్బగా చూడాల్సిన పరిస్థితి వచ్చేది. అంత దుస్థితి, అంతటి ప్రమాదం ఉండేది. ఇది మొత్తం ధాన్యము, దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఈ ధాన్యం ఆరబోసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆరుగాలం కష్టించినటువంటి రైతు దీన్ని పారేయలేక ఇట్లా పెట్టుకున్నాడు. ఇది FCI కొనేటువంటి ఆస్కారం ఉంది. గట్టిగా స్థానిక మంత్రి కనుక ప్రెజర్ చేస్తే FCI కొనుక్కొని వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ధాన్యం ఎంత పోయింది? ఏంది దాదాపు ఒక 10-15 బస్సాలు దాకా పోయినాయండి. మొత్తం ఖరాబ్ అయినాయి. బియ్యం ఒక 4 క్వింటాల దాకా పోయినాయి. మొత్తం ఇంట్లో సామాన్లు ఏం లేకుండా పోయినాయి. దాదాపు మన మంత్రి గారు వచ్చారు, మన పొంగులేటి గారు వచ్చారు, చెప్పారు. మళ్ళీ మన మాజీ మంత్రి కందాలు వచ్చారు, ఆయన కూడా ఫోన్ చేస్తే వస్తామన్నారు, రాలేదు. అదే FCI వాళ్ళకి చెప్పారు, ఇంకా రాలేదండి వాళ్ళు. మీ ఊళ్ళో ఎంతమంది రైతులు నష్టపోయింటారు? ఇట్లా 40-50 మంది పోయారండి. 100 కుటుంబాల దాకా ఉన్నాయిలే, కానీ ఇప్పుడు దాదాపు మొత్తం ఖరాబ్ అయ్యే ఉన్నాయి. ఎవరి ఇంట్లో అయినా అంతే, మొత్తం నాశనం. అంతేనా? చాలా వరకు మాకు నష్టాలు చాలా జరిగినాయి. ఈ నష్టాలన్నీ కుటుంబానికి ఎంత, ఈ ధాన్యం అయితేంది, బియ్యం అయితేంది, లేకపోతే నీ ఇల్లు అయితేంది, ఎంత పోయి ఉంటుంది నష్టం నీకు? మొత్తం దాదాపు 5-6 లక్షల దాకా పోయి ఉంటుందండి. రేవంత్ రెడ్డి గారు మొన్న ఖమ్మం వచ్చిండు, 10 వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తారని ప్రకటించిపోయిండు. మరి ఇప్పటిదాకా మరి లెక్క పెట్టడానికి ఎవరైనా వచ్చిర్రా మీ ఊర్లో? 10,000 రూపాయలు ఇస్తే సరిపోద్దా? ఎవరేమో లెక్క ఎస్టిమేషన్ ఎవరు వేయలేదు, ఏదో 10,000 అది అంటారు, అది కూడా రాలేదు ఇప్పుడు దాకా అండి. ఇంట్లో సామాన్లు కూడా రావు. ఎట్లా మేము బతికేది? అలా మేము వండుకున్న దానికి గ్యాస్ పోయి లేదు, ఏమీ లేదు అసలు. అట్లా ఇంట్లో వంట వండాలంటే ఏం లేదండి. ఇప్పుడు బియ్యం కానీ, వడ్లు కానీ ఏం లేదు సార్. ఇప్పుడు సార్ నష్టంలో కష్టంలో ఉన్నారు మీరు, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి. నీకు ఏమి ఇస్తే నీ నష్టం తీరుద్ది ప్రభుత్వం అని అడుగు. ప్రభుత్వం ఏమిస్తుందని మాకు ఇచ్చే ఏదో మాకు ఇస్తే మాకు కొద్దిగా సహకారం చేస్తే మేము బతకగలుగుతాం. ఏమీ ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా. అట్లా మనం చూస్తే ఈ ఇల్లు గనక మనం చూడొచ్చు. ఈ ఇంట్లో దాదాపు ఇది ఒక రోడ్డు, మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు మొత్తం కూడా ఇల్లంతా కూడా ఇదైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది బయట నుంచి మాత్రమే గట్టిగా కనపడుతుంది తప్ప ఒకసారి గట్టిగా కొడితే కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం నీళ్లలో దాదాపు నానిపోయినటువంటి ఇల్లు ఇది. ఇక్కడ వీళ్ళు ఉండడానికి ఇది పనికిరాదు, అట్లానే వదిలేసి వేరే చోటికి పోయేటువంటి పరిస్థితి కూడా ఈ గ్రామస్తులకు లేదు. మొత్తము 70 కుటుంబాల దాకా ఉంటే అన్ని కుటుంబాల్లో కూడా ఇలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషనే కనపడుతోంది. అసలు ఇది ఊరా లేకపోతే ఒక శ్మశాన దిబ్బ అన్నట్టుగా తయారైపోయింది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వరద వచ్చి 14-12 అడుగుల పైన నీళ్ళు వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినాయి. 1-2 డాబాలు, ఆ డాబా దగ్గర కూడా మనం ఒకసారి వెళ్దాం, వెళ్ళి చూస్తే కనుక ఆ డాబాలో ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. విపరీతమైన దుర్గంధం వచ్చి ఈ ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఎండకు ఆగారానికి మొత్తం కూడా ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చి ఇదైపోయింది. ఉండటం కూడా కష్టమే. ఈ ప్రభుత్వం గనక సాయం చేయకపోతే, ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి సాయం చేయకపోతే మటుకు ఈ గ్రామస్తులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. జీవితం ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి అయితే వీళ్ళకు ఉండదు. పూర్తిగా ఇది కూలిపోతుంది ఇవాళ రేపు. ఇది ఒక్కిల్లే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 70 కుటుంబాలకు సంబంధించిన ఇల్లు కూడా ఇంతే దుస్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి వారు పెద్ద సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ 10,000, 5,000 ఇస్తా అంటే మా పరిస్థితి మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చే 10,000 దేనికి సరిపోవు. మాకు వండటానికి అసలు తావరమే లేదండి. మేము ఇంట్లో ఉండాలంటే మాకు అసలు ఒడ్లు దాని 10-20 బస్తాలు ఒడ్లు పోయినాయి, 2-3 క్వింటాలు బియ్యం పోయినాయి. దేనికి అసలు మాకు అసలు తినడానికి అసలు ఏం లేదండి సారు. కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయినాం, గుట్టెక్కినాం సారు. ఇచ్చిరు అప్పుడు ఇది ఒకటే దక్కింది, వేసుకొని పోయినాం బయటికి, అదే దక్కిందండి మాకు సారు. ఇది దొరకగానే మరి మాకు సరిపోద్దా ఇది? కానీ మాకు సాధు కావాలి సార్. మాకు ఇప్పుడు దేశం మాకు మొత్తం అసలు కొట్టకపోయి ఏం లేకుండా అయింది సారు. ఇప్పుడు ఒట్టి వాకిలోగా బీడు అయిపోయింది మా చేయాలని. మీ మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికో నువ్వేం చెప్తావు చెప్పు, నీకు నేను ఎట్లా ఆదుకోవాలి? ముఖ్యమంత్రి గారికి మేము ఏం చెప్పాలి? మాకు ఏదో ఒకటి ఆదుకుంటే మాకు ఎక్కడ మాకు ఒక ఇండ్ల స్థలాలు చూపెడితే మేము ఆడపోయి బతకగలుగుతాం. కానీ ఇక్కడ ఉండి మేము బతకలేము. మాకు అక్కడ ఎక్కడో రోడ్డు ప్రాంతాన మాకు బయటికి వెళ్ళగొట్టాల్సి అంటే మాకు ఇప్పుడు మళ్ళీ ఈడ కట్టించినా మేము నాశనం అయిపోతాం.
మాకైతే ఇక్కడ తారం లేదు. భూములు కూడా పంట పెట్టాలి సార్, మేము ఎట్లా పండుకోవాలి సార్? భూములు కూడా అసలు భూములు లేవు, తోటలు లేవు, ఓరి లేవు, ఏమి లేవు సార్. మాది 2 బర్రెలు కొట్టుకోపోయినాయి సార్. ఎడ్లు కూడా మంచిగా లేవు సార్. ఒక ఎడ్లుకి కాలు ఇరిగింది సార్. మేము ఎట్లా బతకాలి? ఒక కాదు, మీ మంత్రి గారు వచ్చిండా లేకపోతే మీ ఎమ్మెల్యే వచ్చిండు సార్, ఎమ్మెల్యే గారు వచ్చిండు సార్. నాకు ఒక పొంగులేటి, ఆయనే మంత్రి. అదే పొంగులేటి వచ్చిండు. మరి ఏమనలేదు సార్. 2 పుట్టు ఒడ్లు తడిసింది సార్. ఒక బైక్ పోయింది సార్. మాకు ఒక బైక్ పోయింది, ఒక బండి పోయింది సార్. నాకు అసలు తినడానికి ఏం లేవు సార్. ఒక 20-30 రేకులు పోయినాయి సార్ మా బర్లుది. ఏ ఇంటి తలుపు తట్టినా ఇదే రకమైనటువంటి బాధ. అన్నీ కోల్పోయాం, ఒంటి మీద బట్టలు తప్ప ఏమీ లేవు, ఆదుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు. మరోపక్క ప్రభుత్వం గడిచిన 6-7 రోజులైపోయి వరదలు తగ్గిపోయినా ఇప్పటి వరకు సర్వేకి వచ్చినటువంటి దిక్కు లేదు, వీళ్ళకి సాయం అందించినటువంటి దిక్కు లేదు. వరదలో ఆకేరు వరదలో మునిగి తేలినటువంటి వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. ఒక డాబా 70 మంది ప్రాణాలు కాపాడింది. రాత్రికి రాత్రి ఆకేరువాగు ముంచెత్తితే ప్రజలంతా గుట్టలు డాబాలెక్కి బతికి బయటపడ్డారు. ఒక్కో ఇంట్లో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. గొడ్డు గోదా వరదలో కొట్టుకుపోయాయి. కష్టపడి దాచుకున్న తిండి గింజలన్నీ బురదలో కలిసిపోయాయి. వరద విలయాన్ని కళ్లారా చూసిన రాకాసి తండా ప్రజలు అక్కడ ఉండలేమంటున్నారు. మైదానం ప్రాంతంలో తమకు ఆదెరువు చూపించారని వేడుకుంటున్నారు. రాకాసి తండలో మొత్తం ఇళ్ళు అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఈ వీధి మొత్తం ఉన్నటువంటి భయానకమైన దృశ్యం మీరు చూడొచ్చు. ఏ ఇల్లు కూడా సరిగా లేదు, మొత్తం నీటిలో మునిగిపోయి దాదాపు 24 గంటల పాటు నీళ్లలో నానినటువంటి ఈ దృశ్యం ఉంది. ఇప్పుడు మనం నిలబడ్డట్టు ప్రాంతంలో మొన్న ఒక ఇల్లు ఉండేది, ఇప్పుడు లేదు. మొత్తం కూడా వరదలో కొట్టుకుపోయి పోతే ఆ గ్రామస్తులు దీన్ని శుభ్రం చేసుకున్నారు. ఇంకొక పక్కన ఇల్లు, రెండో ఇల్లు ఏదైతే ఉందో ఈ పక్కన పూలి అనే ఇల్లు మొత్తం పోతే ఇల్లు మాత్రం ఇట్లా ఇంత దారుణంగా అయిపోయింది. ఇది కూడా పడిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. ఇంత వరద వచ్చేదాకా మీరు లేరా? ఏమైంది అసలు? ఇది మేము ఊరికి పోయాం సార్. మేము ఊరికి పోతే ఇక ఏరు వచ్చేసింది. మా అబ్బాయి కూడా లానే పండుకున్నాడు. వాళ్ళు వీళ్ళు పిలితే మా అబ్బాయి పోయాడు. ఇక బ్యాంకు బుక్ ఎక్కడ అడుగుతుండే, ఇక బ్యాంకు పోయి రప్పించుకొచ్చింది సార్. నెంబర్ అసలు ఏం లేవు, ఘోరం. అసలు ఏం లేవు మాకైతే. అసలు 2 బర్రెలు పోయినాయి సార్. మరి ఘోరం. అది వీళ్ళు ఉండేది కావట్లే పరిస్థితి. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా కావని అత్యంత బాధాతప్త హృదయంతో చెప్తున్నారు. దీనంగా రోధిస్తున్నారు. ఎందుకంటే ఎవరో దాతలు తీసుకొచ్చిస్తే ఇచ్చిన మిగిలిపోయినటువంటి ఆ బట్టలు వేసుకున్నాం అని చెప్తున్నారు. ఈ ఇల్లు ఏ క్షణమైనా కూలిపోతుంది. ఎందుకంటే దాదాపు 70 కుటుంబాలు 70 పైన కుటుంబాలు ఉన్నట్టు ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కట్టుబట్టలు మనుషులు మాత్రమే మిగిలారు. లేదంటే మట్టుకు ఆ మొత్తం ప్రాణాలు కూడా పోయేటువంటి ప్రమాదం ఏర్పడేది. ఇంకా కొంత గ్రామం లోపలికి వెళ్ళి అసలు ఈ గ్రామంలో జరిగినటువంటి లక్షల్లో నష్టం జరిగింది, అదంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనిషి మునిగేంత లోతులో నేనున్నాను ఇప్పుడు. ఇది ఒక ఇల్లు సంబంధించినటువంటి వరదలో కొట్టుకుపోతే కింద ఏదైతే బేస్మెంట్ కట్టుకున్నారో బేస్మెంట్ కంటే కూడా కింద 4 అడుగులు నేను ఉంచున్నాను. ఒక్కసారి ఈ విజువల్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఇల్లు చూడడానికి మాత్రం పైన నించొని ఉంది. దాదాపు ఈ ఇంటి మీద 54-55 మంది నించొని 74 మంది నుంచొని ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఇల్లు. 70 మంది ప్రాణాలు కాపాడుకునే ఇల్లు తనను తను కాపాడుకోలేకపోయింది. మొత్తం కిందంతా వెళ్ళిపోయింది, కిందంతా కొట్టేసింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ తల్లి, ఈ ఇంటి ఓనర్ దీనంగా వచ్చింది. అమ్మ, ఏం నష్టపోయినావు నువ్వు? నీ ఇంటి పరిస్థితి ఏంది, నీది ఏంది చెప్పు. ఎకరం భూమి అమ్మిన నాయన, ఎకరం భూమి అమ్మి కాలువకి అమ్మి ఇల్లు కట్టుకున్నా. ఇక డబ్బులు ఆగం అయితే అని ఎకరం భూమి అమ్ముకొని ఇక భూమి దొరకకుంటే కాలువ ఇల్లు అమ్ముకున్నా, ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకొని 20 లక్షలు దాకా పెట్టినా నాయన. 20 లక్షలు పెట్టినా. ఇక గింతంతా పెట్టి ఇక ఒడ్లు ఉన్నాయి కొన్ని, ఒక 5-6 పుట్లు ఒడ్లు ఉన్నాయి. 5 పుట్లు 30 బత్తాల దాకా ఒడ్లు ఉన్నాయి. ఆ ఒడ్లు పోయినాయి నాయన. బియ్యం పోయినాయి 2 క్వింటాల దాకా. ఇక అంతా ఇంట్లో అంతా దాచుకున్నా ఇంట్లో. ఇక అన్నీ పోయినాయి. ఇక ఏం లేదు, నా ఒంటి బట్టలతోటి ఇక నేను బయటికి వెళ్ళిన. ఈ నీళ్ళకు చూసి భయం పడి ముసలోళ్ళం ఇక బయటికి వెళ్ళిన నాయన. ఎకరం పొలం పోయింది, అమ్ముకున్నావు. ఈ ఇల్లు కూడా పోయింది. మరి ఎన్ని పోయినాయి? మరి నువ్వు ఎట్లా బతకాలి? ఇక నేను బజార్లో పడ్డా, ఇక రోడ్ల మీద పడ్డా నాయన. ఇక ఒంటి గుడ్డలు తోడుసా ఇక పోయింది. ఇక నా ఒంటి గుడ్డలే ఇక నేనే దక్కిన.
ఈ వరద చేపెట్టికి నా ఇల్లు పోయింది, ఎకరం భూమి పోయింది. చూసి రామా నీ పరిస్థితి ఏంది, నేను ఏదైనా అడిగినరా? వస్తారు పోతారు, నేను చూసి పోతారు అంతే. ఏం అమ్మి ఇయ్యట్లే ఇప్పుడు దాకా, ఏం అమ్మి ఇయ్యట్లే. ఈడైతే నేను ఉండలేను సారిగా, మా ప్రాణం ఇక ఏడైనా బయటికి వెళ్తే ఇక వెళ్ళి ఆడికైనా తింటాం సార్ మేము. ఈడైతే కష్టాన్ని తీర్చే నాదుడెవరు, పట్టించుకునేటువంటి దిక్కెవరు? ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కూడా కష్టాన్ని కనీసం వీళ్ళ కన్నీళ్లను కూడా చూసేటువంటి పరిస్థితుల్లో మంత్రులు లేరు, ముఖ్యమంత్రి కూడా లేకపోవడమే ఇక్కడ పెద్ద విచారంగా చెప్పుకోవచ్చు. జరిగినటువంటి విషాదం కంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఈ కుటుంబాల్లో మరింత విచారాన్ని నింపుతున్నది. మంత్రులు ముఖ్యమంత్రులు పట్టించుకోకపోయినా, కనీసం ఆదుకునే నాదుడు లేకపోయినా కానీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి 74 మంది జీవితాలను కాపాడినటువంటి ఇల్లు ఇదే. ఈ ఇంటి మీదకి ఎక్కి వాళ్ళు 74 మంది ఆ వరద రాకాసిని తట్టుకొని నిలబడ్డారు. వరుసగా ఉన్నటువంటి ఈ 3 డాబాల మీదకి నీరు వరద పెరుగుతున్న కొద్దీ ఒకదాని మీద నుంచి ఒకదానికి జంప్ చేస్తూ చివరిగా తెల్లవారుజామున 4 గంటలకు మొదలైనటువంటి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ మధ్యాహ్నం వరకు తీవ్ర రూపం దాల్చిన తర్వాత ఈ డాబా మీదకి వచ్చి ఆ 74 మందిని ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ఈ డాబా వల్లనే వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. ఎంత ఉధృతంగా వరద వచ్చిందనేది ఇక్కడ చూడొచ్చు. మొత్తం కొట్టుకొని పోయి పెద్ద ఎత్తున గోయి పడిపోయినటువంటి దృశ్యం కూడా మనకు కనపడతా ఉంది. ఈ ఇల్లు కూడా కాస్త అంటే ఇంకొంచెం వరద వచ్చి వర్షం తగ్గకుండా అదే ఆకేరు ఇంకా కొంచెం వరద పెరిగి ఉంటే కనుక ఇది కూడా ముందుకు మొత్తం తోసుకొని పోయి ఉండేది. వరదలో 74 మంది కూడా ఇంటితో సహా పోయేటువంటి ప్రమాదం ఉండేది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పటికీ కూడా ఇదిగో పంపుతాం అదిగో పంపుతామని పంపారు అన్నారు తప్ప ఎవరు కూడా ఎలాంటి సాయం చేయకపోవడంతోనే ఈ గ్రామం ఇవాళ ఇంత దీనమైన స్థితికి వచ్చినటువంటి పరిస్థితి. ఏ ఇంటి చూసినా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరిని అడిగినా కానీ సర్వస్వం కోల్పోయామంటున్నారు. వాళ్ళు చెప్పడం కాదు, మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు పప్పు తినేటువంటి బియ్యం నుంచి మొదలు పెడితే దాచుకున్నటువంటి వడ్లు, డబ్బులు, బంగారం కూడా కోల్పోయినారు. ఒక్కొక్క ఇంట్లో 1,00,000 నుంచి మొదలుకుంటే 10 లక్షల రూపాయల దాకా నష్టం వచ్చింది. మరి రాకాసి తండకు దిక్కెవరు? 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ నష్టాన్ని ఎట్లా పూడుస్తారనేది గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. జర్నలిస్ట్ నారాజ్తో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, తిరుమలాయపాలెం మండలం రాకాసి తండ నుంచి. తెలంగాణ ప్రభుత్వం 3 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి మరో 2కి అదనపు బాధ్యతలు అందజేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్లను నియమించింది. ఏడీజీ పర్సనల్ అండ్ వెల్ఫేర్గా మహేష్ భగవత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్గా రమేష్లకు పూర్తి అదనపు బాధ్యతలను అందజేసింది. మలక్పేట్, మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలంటూ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ చేశాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. దీంతో గేటు తెరవనున్న దృష్ట్యా మూసి పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదముందని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చాదర్ఘట్, శంకర్ నగర్, మూసానగర్ పరివాహక ప్రాంతాల ప్రజలు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇళ్ళ నీళ్ళు వస్తాయన్న పిల్లలకి ఓన్ లేనియకూరి ఎక్కడ ఉంటే పిల్లలు ఎక్కడ పంపిది నీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ గేట్ ఇచ్చారు. గేట్ ఎప్పుడు గేట్ ఇచ్చారు తెలియదు, 2 రోజుల దాకా గేట్లు ఇస్తారంట. నీళ్ళు ఎక్కువైంది కదా అక్కడ అలర్ట్ ఉంది. పిల్లలు పంపించారు మూసి నదిలోకి ఇట్లా పిల్లల దగ్గర మీ చుట్టాల కింద పంపించేవారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. భారీగా వరద నీరు చేరడంతో అటు ఇండ్లతో పాటు పలు షాపులు కూడా దుర్గంధంగా మారాయి. కేసముద్రం మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో పలు ఫర్టిలైజర్ షాపులు, కిరాణా షాపుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో షాపులోని సామాగ్రి మొత్తం తడిసి ముద్దై యజమానులు తీవ్రంగా నష్టపోయారు. నాలాలు కబ్జాకు గురి కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధితులు వాపోతున్నారు. ఆర్థికంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం తగిన సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి తెల్లారి 7 గంటల వరకు ఒకటే తీరు భారీగా అతి భారీ వర్షం పడింది. 7 గంటల నుంచి పడ్డ వాన 8 గంటలకి 1 గంటలోనే ప్రతి ఇంటిలోకి 4 అడుగుల మేర నీరు చేరడం జరిగింది. అందరూ వ్యాపారస్తులు అందరూ బాగా ఇబ్బంది పడ్డారు. కంప్లీట్గా ఒక్కొక్కరికి 3 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు నష్టం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే అక్రమ కట్టడాలను నిర్మూలించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ ఈ నష్టపోయిన వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. మరి మైబాద్ జిల్లా కేసముద్రంలో ఇక్కడ డ్రైనేజ్ కరెక్ట్గా లేదు. రివర్స్ మొత్తం ఆక్రమించేసిండ్రు. మొత్తం డ్రైనేజ్ కరెక్ట్గా లేక రోడ్ మీదకి మొత్తం వాటర్ వచ్చి మన షాప్ మొత్తం నానిపోయింది. మాకు అసలు ఇప్పుడు సామాన్ కూడా ఏం లేదు. ఒక్కరు కూడా వచ్చి చూసుకోలేదు ఇప్పటి వరకు. నిన్న ఎమ్మెల్యే వచ్చిండు. నిన్న ఆయనకి మేము డ్రైనేజ్ ప్రాబ్లం చెప్పినాం. అట్లీస్ట్ కాంపెన్సేషన్ గురించి అడిగితే కూడా ఆయన ఏం మాట్లాడలేదు. 10 lakhs లాస్ వచ్చింది. అట్లీస్ట్ మేము తినట్లేదు కరెక్ట్ గా. అధికారులు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాం. మాకు అట్లీస్ట్ షాప్ కి కాంపెన్సేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.